మనకి గ్రామ సభల్లో నెలకొన్న పరిస్థితులకు సంబంధించి మరింత సమాచారం అందించడానికి కరీంనగర్ నుంచి మా ప్రతినిధి వేణు మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా నిజామాబాద్ నుంచి రవీందర్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ముందుగా వేణుతో మాట్లాడదాం. వేణు, చాలా చోట్ల ఇప్పటికే గ్రామ సభల్లో అంటే ఏ హామీలు అమలు చేయలేదు కాబట్టి అనేక చోట్ల ప్రజలు రోడ్ల మీదకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. ప్రజల్లో తిరగలేని పరిస్థితి ఉంది కాబట్టి గ్రామ సభలకు కూడా వెళ్తే ప్రజాగ్రహం చవి చూడాల్సి వస్తుంది అని చాలా మంది ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ప్రజల్లోకి వెళ్ళని పరిస్థితి కనిపించింది. ఎంతో కొంతమంది వెళ్తే ఆ వెళ్ళిన వాళ్ళు కూడా దౌర్జన్యంగా మేము మా లిస్ట్లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఇస్తాము, మా వాళ్ళకే ఇస్తామని కూడా బాహాటంగా మాట్లాడుతున్న పరిస్థితి. ప్రజలేమో మరి పేదవాళ్ళకి ఎందుకు మేము లబ్ధిదారులం కాదు, మాకు అన్ని అర్హతలు ఉన్నాయి, ఆల్రెడీ అర్హులు కాని వాళ్ళకి మీరు ఎట్లా ఇస్తారని ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇవాళ కాంగ్రెస్ వైఖరి ఏంటి తెలంగాణ ప్రజల పట్ల అనేది ఇవాళ గ్రామ సభల్లో జరిగిన పరిణామాల ద్వారా తేటతెల్లమైందని భావించాలా? స్వేచ్ఛ ఎక్కడ చూసినా అస్పష్టత, కన్ఫ్యూజన్, టోటల్ కన్ఫ్యూజనే కనిపిస్తుంది మనకి. ఎందుకంటే గ్రామ సభలు అయితే పెట్టారు కానీ ముఖ్యంగా చూసుకుంటే వీర్నపల్లి మండల కేంద్రంలో పలు గ్రామాల్లో కూడా ఈరోజు ప్రజలు అధికారులను నిలదీసి అడిగినటువంటి పరిస్థితి ఒకటైతే, ఇంకోటి వైపు బోయినపల్లి మండలం రత్నాపూర్లో కూడా అదే మనకు కనిపించింది. ఇంకోవైపు ఇటు మానకొండూరు కాన్స్టిట్యున్సీ విషయానికి వస్తే ఇటు రామకృష్ణ కాలనీ కావచ్చు, ఇటు వేగురుపల్లి ఇక్కడ కూడా ప్రజలు అధికారులను ప్రశ్నించినటువంటి పరిస్థితి. ఇంకోవైపు ఇటు హుజురాబాద్ లో కూడా ఇందిరానగర్లోనైతే ప్రతి ఒక్కరు కూడా తాము లబ్ధికి అర్హత పొంది ఉన్నాము, మరి మమ్మల్ని ఎందుకు పట్టించుకుంటే అధికారులు కూడా ఏం చేయలేక వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అంటే మనకి ఎక్కడ చూసినా కానీ కన్ఫ్యూజన్ మాత్రం పర్ఫెక్ట్ గా కనిపించింది స్వేచ్ఛ. ఎందుకంటే ముఖ్యంగా ప్రజాపాలన పేట దరఖాస్తులు అయితే తీసుకున్నారు కానీ వాటికి ఇప్పటి వరకు కూడా సొల్యూషన్ రాలేదు. ఈ నేపథ్యం ఒకటైతే మరోవైపు కులగణన పేట కూడా కొన్ని అప్లికేషన్ తీసుకున్నటువంటి పరిస్థితి, దానికి సొల్యూషన్ రాలేదు. ఇంకోవైపు చూసుకుంటే రైతులు కూడా ఏంటంటే మేము 2 లక్షల రుణమాఫీ అవుతుందని అనుకున్నాం, మరి ఇంతవరకు కాలేదు, మరి గ్రామ సభల్లో ఇదే విషయం మాట్లాడడానికి వచ్చిందని చెప్పి కొంతమంది రైతులు కూడా అడిగినటువంటి పరిస్థితి కనిపించింది. కానీ అక్కడ కూడా అధికారులు స్పష్టమైన సమాధానం ఇచ్చినటువంటి పరిస్థితి మనకు కనిపించలేదు. అంటే మొత్తం మీద అయితే ఎక్కడ చూసినా గ్రామస్తులు అంటే ప్రజలు మాత్రం ఏంటంటే మేము అర్హులమైనటువంటి మాకు ఒక రేషన్ కార్డే కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు అని చెప్పిన దాని విషయమే కావచ్చు, రైతు బంధు కావచ్చు, రుణమాఫీ కావచ్చు, అంటే ఇంకోవైపు చూసుకుంటే ముఖ్యంగా సబ్సిడీ సిలిండరే కావచ్చు, ఇంకోవైపు 200 సంబంధించి యూనిట్లకు సంబంధించిన ఇంటికి సంబంధించింది కావచ్చు. అంటే ఇవన్నీ కూడా టోటల్ కన్ఫ్యూజన్ ఉన్నాయి. మాకెవరు కూడా అధికారులు స్పష్టమైన సమాధానం చెప్పట్లేదు. మరి దీనికి సంబంధించి ఎవరు సమాధానం చెప్తారు అడిగినప్పుడు అధికారులు కూడా ఏం చెప్పలేని పరిస్థితి అయితే మనకు కనిపించింది. అంటే మొత్తం మీద రుణమాఫీ విషయానికి వస్తే 2 లక్షల లోపు రుణమాఫీ అన్నారు. ఇప్పటివరకు కూడా చాలా మంది రైతులు ఇంకా అదే పట్టుకొని ఉన్నారు, వాళ్ళకి ఇంకా కాలేదు, వాళ్ళు కూడా అదే ఇబ్బందుల్లో తిరుగుతున్న పరిస్థితి. స్వేచ్ఛ సంవత్సరానికి పైగా ఇదే కన్ఫ్యూజన్ మోడ్ ని కొనసాగిస్తూ వస్తుంది ప్రభుత్వం. ఎందుకంటే సంవత్సరానికి పైగా ప్రజలంతా కూడా పథకాలకు సంబంధించి ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఎన్నిసార్లు సర్వేలు చేసినప్పటికీ కూడా ఇక్కడ ఈ సమస్య వచ్చింది, దీన్ని పరిష్కరించండి అని ప్రజలు చాలా క్లియర్ గా పొద్దున లేస్తే అధికారుల చుట్టూ మాత్రమే తిరుగుతున్న పరిస్థితి అనేది చాలా స్పష్టంగా కనిపించింది. అంటే ఇంతకాలం గడిచినా కూడా ఇన్ని సమస్యలకు సంబంధించి ప్రతిరోజు ప్రజలు అధికారుల చుట్టూ తిరుగుతున్నా, ప్రజాప్రతినిధులను అడుగుతున్నా, ప్రశ్నిస్తున్నా కూడా ఇప్పటి వరకు ఒక్క పరిష్కారం కూడా జరగలేదు అని. అంటే ఇప్పుడు మీరు అన్నారు కన్ఫ్యూజన్ క్రియేట్ అయిందని చెప్పేసి, అంటే ఈ కన్ఫ్యూజన్ అంతా కూడా కావాలని క్రియేట్ చేసిన కన్ఫ్యూజన్ గా అనే ఒక అనుమానం వ్యక్తం అవుతుంది. ఎందుకంటే ఇటువంటి ఒక కన్ఫ్యూజన్ స్టేట్ క్రియేట్ చేస్తే పథకాల అమలు ముందుకు సాగదు, లబ్ధిదారుల సంఖ్యను తగ్గించుకోవచ్చు, కోత విధించుకోవచ్చు అనే ఒక ప్రభుత్వం పన్నాగం పన్నిందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎట్లా చూడాలి? అంటే యాక్చువల్గా ఏదన్నా అభివృద్ధికి సంబంధించిన పథకాలు కావచ్చు, ప్రజా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినప్పుడు దాని కన్సర్న్ మంత్రులు జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించాల్సిన అవసరం ఉంటుంది. అలాంటి సమీక్షా సమావేశాలు లేవు. మెయిన్ నెంబర్ 1. నెంబర్ 2, వీళ్ళు ఇచ్చేటువంటి హామీలు ఇచ్చారు కానీ ఆ హామీలు ఎట్లా నెరవేర్చాలి, దానికి కన్సెంట్ గైడ్లైన్స్ ఎట్లా ఏం చేయాలనేది అది కూడా లేదు. 2, 3, ప్రజల నుంచి దరఖాస్తులు అయితే తీసుకున్నారు కానీ ఆ దరఖాస్తులు పర్సువేషన్ చేసి మరి ఎవరు అర్హులు, ఎవరు అనర్హులు, ఉన్న వాళ్ళు ఎవరు, లేని వాళ్ళు ఎవరు, పేదవాళ్ళు ఎవరు, బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఎవరు అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉండే. కానీ పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళ పేర్లు వాళ్ళకి లేని నేపథ్యంలో వాళ్ళు డైరెక్ట్ గా ఈరోజు క్వశ్చనింగ్ చేసినటువంటి పరిస్థితి. మేము పక్కా లబ్ధిదారులము, మా పేర్లు ఎందుకు లేవు, మేము ఆల్రెడీ ప్రజాపాలనలో దరఖాస్తు ఇచ్చాము, కులగన్నప్పుడు కూడా చెప్పాము, ప్రత్యేకంగా ఇవ్వమంటే కూడా ఇచ్చాము. కానీ ప్రభుత్వం నుంచి హామీలు ఇస్తున్నారు కానీ మరి దానికి అనుగుణంగా సొల్యూషన్ ఎందుకు చూపట్లేదు? మరి అధికారులను అడిగితే మాత్రం మా వరకు మేము తీసుకుంటున్నాం కానీ దాని సొల్యూషన్ అనేది అధికారుల దగ్గర కూడా లేదు. స్పష్టమైనటువంటి అంటే ముఖ్యంగా ప్రజలు కోరేది ఏంటంటే మీరు ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయి, ఆ హామీలకు మాత్రమే మేము అడుగుతున్నాం, అంతకన్నా వేరే కూడా మేము ఎక్సెస్ ఏం అడగట్లేదు. ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్ల విషయానికి వద్దాం.
రేషన్ కార్డుల కోసం. అంటే ఈ రేషన్ కార్డుల విషయంలో కూడా చాలా సంవత్సరాల నుంచి కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నారు స్వేచ్ఛ. ఎందుకంటే చాలా మంది ఇళ్లలో పిల్లల పెళ్లిళ్ళు అయ్యాయి, వాళ్ళు వేరు కుటుంబాలు ఉన్నారు. రేషన్ కార్డు వస్తే దాని ద్వారా వాళ్ళకు ఎన్నో లబ్ధి పొందే అవకాశం ఉంటుంది. కానీ ప్రస్తుతం వాళ్ళకి కావాల్సిన రేషన్ కార్డు విషయంలో కూడా ఇప్పటి వరకు ఎటువంటి క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలో అసలు రేషన్ కార్డు వస్తుందా రాదా, మా పేరు ఎందుకు లేదని చెప్పి చాలా మంది వచ్చి కూడా ప్రజలు అడిగినటువంటి పరిస్థితి. అంటే దానికి సరైన సమాధానం లేదు. ఇంకోవైపు కులగల్ల అప్పుడు రాసుకున్న వాటిని మాత్రమే, కొన్ని పేర్లను మాత్రమే గ్రామాలలో మీ పేర్లు వచ్చాయని చెప్తున్నారు. కానీ ప్రజాపాలన అప్పుడు మాత్రం చాలా మంది అప్లికేషన్ పెట్టుకున్నారు, మరి మా పేర్లు ఎక్కడ పోయినాయి అని చెప్పి గ్రామ సభల్లో ప్రతి ఒక్కరు కూడా అధికారులను నిలదీసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అధికారులు కూడా ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి అయితే స్పష్టంగా కనిపించింది స్వేచ్ఛ. అంటే ముందస్తుగా ఏదైతే వీళ్ళు ఆచరణ కార్యక్రమం అంటే ఇది చేస్తాం, అది అమలు చేస్తాం, ఇది కాదు, ఇది అవుతుందని చెప్పడం కాకుండా అంటే అన్ని చేస్తాం, ఇది చేస్తాం చెప్పారు. కానీ దానికి అనుగుణంగా ప్రణాళిక లేదు. ప్రణాళిక లేని నేపథ్యం ఒక ఎత్తు అయితే, మరోవైపు దానికి సంబంధించిన కన్సల్ట్ మినిస్టర్స్ దాని మీద కార్యాచరణ చేపట్టాలి, జిల్లా సమీక్ష సమావేశాలు నిర్వహించాలి, అధికారులతో మాట్లాడాలి. ఇవన్నీ కూడా లేవు. ఏమైనా కానీ హామీలు అయితే ఇచ్చారు, కానీ దానికి అనుగుణంగా సొల్యూషన్ అయితే చూపట్టలేదు. ఈ నేపథ్యంలోనే ఎక్కడ గ్రామ సభ జరిగినా కానీ ప్రజలు మాత్రం ఏకపక్షంగా అధికారులను మాత్రం అడిగినటువంటి పరిస్థితి. అయితే వేరే ఏ పథకాల అమలుకు సంబంధించి జాప్యం జరిగిన లేట్ అయినా నెల 2 నెలలు, ఎక్కువ అంటే 3 నెలలు అనుకోవచ్చు, కానీ సంవత్సరాల తరబడి కూడా జాప్యం జరుగుతుందని అంటే ఎట్లా అర్థం చేసుకుంటున్నారు ప్రజలు? ఇది ముఖ్యంగా అడ్మినిస్ట్రేషన్ లోపం అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు స్వేచ్ఛ. అంటే దీనికి కార్యాచరణ అనేది ప్రభుత్వం దగ్గర ఉండాలి, దీని సొల్యూషన్ ఎట్లా అనేది కూడా చూడాలి. కానీ సరైనటువంటి కార్యాచరణ లేదు. దీనికి సంబంధించి ఏ విధంగా ఎవరితో మాట్లాడాలి, ఎవరితో ఈ సొల్యూషన్ అవుతుంది, మరి దీన్ని ఏ విధంగా చేయాలి, మరి ప్రజలకు ఇవన్నీ కూడా మనమైతే హామీలు ఇచ్చాము, ఎట్లా నెరవేర్చాలి అనే దాని మీద కూడా డిస్కషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అధికారులతో. కానీ అలాంటి డిస్కషన్స్ లేవు. ఏమైనా కానీ హామీలు అయితే ఇచ్చారు, కానీ దానికి అనుగుణంగా సమీక్షా సమావేశాలు కానీ దాని కన్సర్న్ మినిస్టర్ కానీ ఏం చేసినటువంటి పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలోనే ఏం చేయాలో దిక్కుచో పరిస్థితుల్లో అధికారులు ఉన్నారు. మరోవైపు వీళ్ళైతే మేమైతే హామీలు వచ్చినామని చెప్తున్నారు, కానీ దాన్ని ఎట్లా సొల్యూషన్ అనేది ఎవరికి తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలోనే సంవత్సరం నుంచి కూడా ముఖ్యంగా రైతు రుణమాఫీ కావచ్చు, రైతు బంధు కావచ్చు, 500 సంబంధించినటువంటి బోనస్ కావచ్చు, 200 కరెంటు బిల్ కావచ్చు, ఇంకో 500 సబ్సిడీ సిలిండర్స్ కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు, ముఖ్యంగా రైతు సంబంధించినటువంటి రుణమాఫీ విషయంలో కూడా ఇప్పటికి కూడా రైతులు కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపించింది స్వేచ్ఛ. ఎందుకంటే నాకు 1,99,000 చిల్లరనే ఉన్నది, మరి ఎందుకు కావట్లేదు, 2 లక్షల పైన ఉంటే కాదు కదా, అట్లున్నా కూడా మేము 2,20,000కు 20,000 అప్పు తెచ్చి కట్టాను నేను, మరి 2 లక్షలు ఉంది, మరి ఎందుకు రుణమాఫీ అవుతలే అంటే కూడా దాని మీద కూడా క్లారిటీ ఇప్పటికీ లేదు. అంటే రైతులు కామన్ గా వాళ్ళు 24 గంటలు పని చేసుకుంటారే కానీ ఇటు వైపు అగ్రికల్చర్ ఆఫీస్ చుట్టూ, ఇంకోవైపు నీ ఆధార్ కార్డు అనుసంధానం కాలేదు, కేవైసీ చేసుకున్నా, అంటే ఇవన్నీ కూడా టెక్నికల్ వర్డ్స్ చెప్పినప్పుడు వాళ్ళు కూడా ఏం చేయలేని పరిస్థితి స్పష్టంగా కనిపించింది. అంటే మొత్తం మీద అయితే ఓవైపు బ్యాంకు, ఇంకోవైపు అధికారులు, ఇంకోవైపు సరైనటువంటి సమాచారం ఇవ్వని నేపథ్యం. ఇవన్నీ చూసి కూడా ఈ రోజు గ్రామ సభల్లో మాత్రం రైతులు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా ప్రతి చోట కనిపించింది. ఎందుకంటే కన్ఫ్యూజన్ చేస్తున్నారు, క్రియేట్ చేస్తున్నారు, మరి సొల్యూషన్ అయితే చూపెడతలేదు. ఇవ్విస్తాం అవ్విస్తామని చెప్తున్నారు, మరి దాని సొల్యూషన్ ఏది? ప్రత్యేకంగా రేషన్ కార్డులే కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, రైతు బంధు కావచ్చు, ఇలాంటి కార్యక్రమాలు అయితే చెప్పిండ్రు. ఏ ఒక్క హామీ కూడా తన క్లారిటీ లేదని చెప్పి ప్రతి చోట కూడా మహిళలు కూడా స్పష్టంగా అధికారుల దగ్గరకు వచ్చి అడిగినటువంటి పరిస్థితి ఈ రోజు మనకు కనిపించింది స్వేచ్ఛ.